రైట్. ఆర్టీసీ ఉద్యోగులు మళ్ళొకసారి ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు కావాలంటే ఆర్టీసీలో కొంత మా కార్మికులకు సంబంధించి మా జీవితాలు మారుతాయి అని చెప్పి నమ్మి ఈరోజు ప్రభుత్వానికి పట్టం కట్టినరు. మరి ఇప్పటి వరకు కూడా రోడ్ల మీదనే వాళ్ళ బ్రతుకులు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని దాంట్లో ఎలక్ట్రిక్ బస్సుల వల్ల కూడా కొంత ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళందరూ వాపోతూ ఉన్నటువంటి. మాట్లాడదాం మనతో పాటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులు అందరూ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి అసలు ఏం చెప్తాం అనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? ఏం చెప్పేది ఏం లేదు సార్. వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చమంటున్నాం మా ఏడలు అంతే. వాళ్ళు గవర్నమెంట్లోకి రాకముందుకు ఏమైతే హామీ ఇచ్చారో మేము ఆర్టీసీ ఉద్యోగులు మేము ఆదుకుంటాము, మేము వాళ్ళని ఆదుకుంటాము. కార్మికులు అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు అంటే మేము హక్కున చేర్చుకుంటాము, కన్న బిడ్డల వల్ల మేము చూసుకుంటాము, మా సంస్థ తల్లి లాంటిది. ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలు లాంటి వాళ్ళనే చాలా చెప్పినారు. అందుకోసమనే మా తరఫున అప్పుడు 55 రోజుల సమ్మె చేసినప్పుడు మా తరఫున ప్రగతి భవన్ ముట్టడించింది సీఎం రేవంత్ రెడ్డి గారే. దాన్ని మేము పట్టుకొని మా తండ్రి లాంటి వాడనే ఉద్దేశంతోనే మేము మా కుటుంబ సభ్యులు అందరం కూడా సహకరించి తనని మేము సీఎంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత మమ్మల్ని ఎందుకు అలా ఆదమరుస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ అన్నారు 6 నెలలలోపు చేస్తామన్నారు. 6 నెలల తర్వాత ఇప్పుడిప్పుడే కొత్త ప్రభుత్వం వచ్చింది మాది, మేము ఇంకా అన్ని గ్యాదర్ చేసుకోవాలా, మాకు ఇంకా సమకూర్చుకోవాలా, నిధులు లేవు అని అప్పుడు అన్నారు. సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మళ్ళీ 4వ నెల సమీపిస్తున్నది. ఇంతవరకు కూడా మమ్మల్ని ఎందుకు చూడలేకపోతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మా బాధ వెలుబుచ్చుకోవడానికి మాత్రమే, శాంతియుతమైన పోరాటం చేయడానికి మాత్రమే మేము వచ్చి ఉన్నాం ఇక్కడికి. ఒక్కరు కాదు, ఒక్కరిద్దరే కనబడుతున్నారేమో, 100 కనబడుతున్నారేమో, వేల సంఖ్యలో మీకు కనబడడం కోసమే, కేవలం శాంతియుతమైన ర్యాలీ తీయడం కోసమే మేము ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర సమకూర్చబడి ఉంటున్నాం ఇప్పుడు. ఇప్పటి వరకు కూడా మీరు చెప్పినట్టుగా గతం నుంచి ఒక 6 నెలల్లో చేస్తా అని చెప్పిండు. ఫస్ట్ రాగానే చేస్తా అని మీకు హామీ ఇచ్చిండు. ఆ తర్వాత 6 నెలలు అన్నాడు, సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. ప్రజెంట్ 3వ సంవత్సరానికి అడుగుపెట్టి ఇంకా కూడా మీ పట్ల ఒక కనీస స్పందన కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. మరి రానున్న రోజులలో ఈ ఉద్యమాలతోటి దీంతో మీకు న్యాయం జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే తల్లిని బిడ్డ మరవదు ఎప్పుడు, తండ్రి కుమారుని ఎప్పుడు మరవడు. కాకపోతే కొంత ఆలస్యం అవుతుందేమో అనుకుంటున్నాము. సమకూర్చుకున్నారేమో, ఇప్పటికైనా మా మీద ఏమైనా దయా కరుణ ఏమైనా కలుగుతాయేమో. తండ్రి ప్రేమ కొంచెం ఫస్ట్ కఠినంగా ఉంటాడేమో, తర్వాత ప్రేమ కురిపిస్తాడేమో అనే ఉద్దేశంతోనే మేము అందరం సమకూరుతున్నామని ఈ విధంగా మీడియా ముఖంగా సీఎం గారికి విన్నవించుకుంటున్నాం. ఎన్నిసార్లు పోయినరు? ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళిండ్రు? మంత్రులు కావచ్చు, ఇటు రవాణా శాఖ మంత్రిని కావచ్చు, ఎన్నిసార్లు సంప్రదించే ప్రయత్నం? ఎన్నిసార్లు కాదు, ఎన్ని వేల సార్లు మీరు వెళ్ళిర్రా అని అడగండి ఇదండి మీడియా మిత్రులకు. ఈ 2 సంవత్సరాల 4 నెలలు బట్టి 365 కానీ మేము ప్రతి ఒక్క కార్మికుని తరఫున ప్రతి ఒక్కరు లీడర్షిప్ లేదండి. కార్మికుడే లీడర్ అంతే, ఇక లీడర్షిప్ లేదు. అయినా కూడా మాకు నేను సైతం అన్న ఉద్దేశంతోనే మేము అందరం వచ్చి ఉన్నాం ఇక్కడికి. ఇప్పటికే మేము కలెక్టరేట్లు సంప్రదించినారు, తర్వాత సెక్రటేరియట్కు వెళ్ళినాము, తర్వాత ప్రగతి భవన్కి వెళ్ళినాము, పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళినాము, తర్వాత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీతక్క దగ్గరికి వెళ్ళినాము, కొండ సురేఖ గారి దగ్గరికి వెళ్ళినాము, లాస్ట్ కండి కలెక్టర్ దగ్గరికి కూడా మేము వెళ్ళినాము. ప్రతి ఒక్కరి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు మేము సానుకూలంగానే స్పందించినట్టే అనిపిస్తుంది, కానీ ఎక్కడ డ్రాప్ అవుతుందో మాకు అర్థం అవ్వట్లేదు. కార్మికులు అంటే ఎందుకు ఇంత చులకన భావం చూపిస్తారో అంతకంటే అర్థం అవ్వట్లేదు. దయచేసి మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలి, పేపర్ యాజమాన్యమైనా కూడా అందరు కూడా మాకు సహకరించి ఆర్టీసీ కార్మికులను వీళ్ళు కూడా మనుషులే అన్న విధంగా సహకరించి మమ్మల్ని ఆదుకుంటే అంతే చాలండి. మేము ఒక్కొక్కరము 55 రోజులు సమ్మె చేసినప్పుడు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాం. ఒక్కొక్కరు శాలరీ లేక ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో కూడా మేము సాక్రిఫైస్ చేసుకున్నాము. అప్పుడు మాకు సపోర్ట్గా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అనేసి సపోర్ట్ చేసుకొని సీఎంగా చేసుకున్నాము. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటి మమ్మల్ని ఆదమరిసి 2 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. దయచేసి ఇప్పటికైనా కన్నులు తెరిచి ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలే, నేను కన్న తండ్రిని ఇన్ని రోజులు నేను ఆదమర్చి ఉన్నాను, ఇప్పటికైనా నా బిడ్డలు నేను ఆదరిస్తా అనే ఉద్దేశపూర్వకంగా మా కార్మికులు ఆదరిస్తే అంతే చాలండి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఇంకా స్పందించకపోతే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఏదైనా కూడా మా కార్యాచరణ శాంతి రూపమే అండి, శాంతి రూపమే. ఆర్టీసీ కార్మికులు అంటే మేము దౌర్జన్యాలు చేసే వాళ్ళం కాదండి.
ఓన్లీ శాంతికరమైన వాతావరణము, శాంతికరమైన పోరాటాలు, శాంతికరమైన ఆదరణ ఏదైనా కూడా. ఆర్టీసీ కార్మికులు అంటే గుండాలాగా లేకుంటే దౌర్జన్యాలు చేసేవాళ్ళు అసలే కాదండి. పెట్టిన తండ్రే. ఎలక్ట్రిక్ వెహికల్స్ తెచ్చిన తర్వాత కూడా కొంత మీకు ఇబ్బందికరంగా ఉన్నది అని చెప్పి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన కాంచి ఇబ్బందికరం అంటే ఉపాధి కోల్పోతుంది కదా మన యువత చాలా మంది చదువుకొని ఉన్నారు. తర్వాత లైసెన్స్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది. ఎలక్ట్రిక్ బస్సులు అదే ప్రభుత్వం కనుక తీసుకొని ఉంటే చాలా మందికి యువతకు ఉపాధి కలిసేది. మన పిల్లలు ఎంఏ బిఏ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు అయితే కదా, కొత్తగా ఏదో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిక్ బస్సులు కనుక ప్రభుత్వమే తీసుకొని ప్రభుత్వమే నడిపిస్తే మన యువత చాలా మంది ఉపాధి పొందుతారండి. చాలా మంది రోడ్ల మీద ఇప్పటివరకు నేను చూసినంత వరకు చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే ఉపాధి దొరుకుతుంది కదండి. ఇంటర్నెట్ మేము చెప్పగలుగుతున్నది. ప్రభుత్వం కనుక మన ఎలక్ట్రిక్ బస్సులను కనుక తీసుకొని ఇచ్చేది ఉంటే మన ఆర్టీసీ యాజమాన్యానికి లాభమే, ప్రభుత్వానికి లాభమే, ఉపాధి పొందుకున్న యువత కూడా లాభం పొందుతుంది. ప్రభుత్వాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తుంది. 5 సంవత్సరాలు కాదండి, 20 సంవత్సరాలు కూడా నిలబెడుతుంది ప్రభుత్వాన్ని. ప్రభుత్వం నిలబడాలన్నా, ప్రభుత్వం కూలిపోయినా యువత అండి. ఈ పీరియడ్లో యువతను కనుక మీరు ఆదుకోండి. మీరు ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వంలో తీసుకోండి. ఎంతమంది యువత ఆదరణ పొందుతారో చూడండి. ఒక్కొక్క తల్లిదండ్రులు తమ కుమారులు ఎంతో చదువుకొని ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేక వాళ్ళ కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఆ కుమారుడు ఏం చేయాలో తెలుస్తలేదు. ఆడపిల్లకు ఒక ఉద్యోగం ఇవ్వండి, కండక్టర్ ఉద్యోగం ఇవ్వండి ఆర్టీసీలో. ఆమె కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఒక అబ్బాయికి ఇవ్వండి, తన తల్లిదండ్రులను పోషించుకుంటాడు, తన భార్య పిల్లలను పోషించుకుంటాడు. ఒక్కరికి జాబ్ ఇస్తే 10 మంది కాపాడబడతారు అక్కడ.